నేను మీ వెంకట్ వెల్కమ్ టు వెంకట్ అను బ్లాగ్స్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక స్పెషల్ రెసిపీని అయితే చేయబోతున్నాను. అదేంటా అనుకుంటున్నారా? సొరకాయ హల్వా అన్నమాట. సొరకాయ జనరల్ గా మనం కర్రీ తినడానికి అంతగా ఇష్టపడం. సో దానికోసం నేను టేస్టీగా సొరకాయ హల్వా ఎలా చేయాలనేది మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట. సో దానికంటే ముందు మన ఛానల్కి 1200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా పక్కన ఉన్న గంట సింబల్ పై ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదనమాట ఓవరాల్ గా. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, సొరకాయ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మరి వచ్చేసేయండి. సొరకాయ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మరి సొరకాయ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మీకు కావాల్సినంత సొరకాయనైతే తీసుకోండి. ఇది వచ్చేసరికి నాటు సొరకాయ అనమాట. మా ఇంట్లో పండించిన సొరకాయనైతే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి షుగర్ వచ్చేసరికి మనకి 2 కప్స్, ఏదైతే మనం సొరకాయ కట్ చేసుకున్నది పార్ట్ ఉంటుందో 2 కప్స్ కనుక సొరకాయ తీసుకుంటే 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఇది మనకి కొలత అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ కూడా మనం కాచి చల్లార్చుకున్నవి కావాలి. సో నేను మీకు అది చూపిస్తాను ఎలా అనేది. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గీ అనమాట. సొరకాయ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి. జనరల్ గా చాలా మంది సొరకాయ తినడానికి ఇష్టపడరు, బట్ కానీ సొరకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దానికోసమే అలా తినేవాళ్ళు, డైరెక్ట్ గా కర్రీ తినని వాళ్ళు ఇలా హల్వా చేసుకొని తింటే ఆ యూసెస్ అనేవి పొందగలరు అనమాట. సో సొరకాయ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సొరకాయ తినడం వల్ల మనకి ఫేస్ లో గ్లోనెస్ అనేది పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనకి ఏదైతే మొటిమలు రాకుండా ఫేస్ కి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా క్లియర్ అవుతాయి. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఈ హల్వా చేసుకునే ప్రాసెస్ లో నాకు తెలిసిన బెనిఫిట్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. ముందుగా అయితే దీన్ని 2 పార్ట్స్ గా కట్ చేసుకున్నాము. సో నాకు ఇంత క్వాంటిటీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు కాబట్టి నేను హాఫ్ అయితే తీసుకుంటున్నాను. సో నాకు ఇదైతే సరిపోతుంది. సో మనకి ఏదైతే ఈ మిడిల్ లో ఉంటది కదా, అంటే మనకి పల్ప్ ఉంటది కదా, ఈ పల్ప్ అనేది మనకి యూస్ అదనమాట. ఈ పల్ప్ మనం కంపల్సరీ తీసేసేయాలి, లేదంటే హల్వా అనేది టేస్ట్ బాగోదు. సో దానికోసం మనం ఫస్ట్ అయితే దీన్ని పీల్ తీసేసుకున్నాము. సో ఇలా చక్కగా మొత్తం ఓవరాల్ గా పీల్ అయితే తీసేసుకోండి. మనకి సొరకాయ హల్వాకి లేతదైతే బాగుంటది, ముదురుదైతే మనకి ఇలా చెక్కు కూడా తొందరగా రాదు, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగోదు అనమాట. దానికి కండ ఎక్కువ ఉంటది. కండ అంటే తెలుసు కదండి, విత్తనాలు ఇంకా లోపల ఉండే పల్ప్ అనేది ఎక్కువ ఉంటది. సో మనం ఇప్పుడు అదంతా సపరేట్ చేస్తున్నాం అనమాట. ఇది చాలా మంది సమ్మర్ లో ఎక్కువ తింటారు, ఎందుకంటే సమ్మర్ లో తినడం వల్ల మన బాడీలో ఉన్న టెంపరేచర్ తొందరగా కూల్ అవుతుంది అంటండి. దానివల్ల మనకి ఇది సొరకాయ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. మనం సబ్జా సీడ్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, అలానే ఈ సమ్మర్ లో కనుక మనం ఇది డైలీ ఫుడ్ లాగా కనుక తీసుకుంటే మన బాడీ కూడా వేడి అనేది లేకుండా బాగుంటదంట. సో నేను ఇలా మొత్తం అయితే పీల్ తీసేసుకుంటున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. మీరు షుగర్ కనుక ఎగ్జాక్ట్ గా మాకు స్వీట్నెస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే కనుక, కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తినరు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక ఒక 2 కప్స్ ఇది వస్తే దానికి మనం 1 కప్ తీసుకుంటే సరిపోతుంది షుగర్. ఎగ్జాక్ట్ గా స్వీట్నెస్ అయితే అదనమాట. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి మీకు తగినంత. గీ అనేది కంపల్సరీ ఏం కాదండి, బట్ గీ ఉంటే టేస్ట్ అనేది బాగుంటది కాబట్టి నేను గీ యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేయండి. సో ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లు కనుక ఓవరాల్ గా అయితే పీల్ తీసేసుకోండి చక్కగా. సో మనకి పీల్ తీసేస్తే ఇలా ఉంటది.
సో ఈ పీల్ తీసేసిన తర్వాత మనకి లోపలిది పనికిరాదని చెప్పాను కదా, సో లోపలిది నేనైతే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో మనం లోపలిది సింపుల్ గా దీన్ని మళ్ళీ 2 parts గా నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లోపల పల్ప్ అనేది మనం తీసేయాలి కాబట్టి ఇలా ఆ హోల్ ఉంటుంది మనకి సొరకాయ హోల్ లాగా, సో అదంతా మనం తీసేసుకోవడమే. సో ఇది ఈ విధంగా మనం లోపలంతా తీసేసేయాలి. నేను ఇలా చూపించాను కదా, ఇది ఇలా తీసేసుకుంటే మనకి అది ఇదంతా పనికిరాదనమాట. సో ఇది మాత్రమే మనకి హల్వా చేయడానికి పనికి వస్తుంది. సో ఇదంతా పనికిరాదనమాట, ఇది పక్కన పెట్టేసుకోవడమే. ఇలా నెక్స్ట్ పార్ట్ కూడా సపరేట్ చేసేసుకోండి. సో నేను ఇలా 2 parts గా కట్ చేసుకొని దాంట్లో ఉన్న పల్ప్ అంతా రిమూవ్ చేసేసుకున్నాను. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే కనుక ఎక్కువ సొరకాయని తీసుకోండి. సో నాకు తక్కువైనా సరిపోతుంది కాబట్టి నేను ఇంతే తీసుకుంటున్నాను. సో మనకి ఇదంతా కూడా వేస్ట్ అన్నమాట. సో దీనివల్ల మనకి హల్వాకి అయితే ఎటువంటి యూజ్ చేయడానికి పనికిరాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనం ఇప్పుడు ఏదైతే ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం తురుముకోవాలన్నమాట. సో మీరు పెద్దగా తురుముకున్నా పర్లేదు, చిన్నగా తురుముకున్నా పర్లేదు, దీన్ని ఇలా తురుముకుంటే సరిపోద్ది. ఒకవేళ ఇంత పెద్దది మీరు చేయలేకపోతే చిన్న దాంట్లో ఇలా పీసెస్ గా కట్ చేసుకొని తురుముకోవచ్చు అనమాట. సో మనకి ముదురు అయితే తురుముకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలా కొంచెం లేత తీసుకుంటే కనుక, ఈ టైప్లో ఉన్న లేత తీసుకుంటే కనుక మనకి హల్వా టేస్ట్ బాగుంటుంది, మనకి ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. హల్వాలో చాలా మంది ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది రిమూవ్ చేస్తారండి. దానివల్ల మనకి దానిలో ఉన్న బెనిఫిట్స్ అనేవి కోల్పోతాము. కొంచెం సేపు మనం ఎక్కువసేపు కనుక దాన్ని ఫ్రై చేస్తే ఆ వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో పచ్చి వాసన పోయిందంటే ఆటోమేటిక్గా మనకి వాటర్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది అండి వేడికి. మనం అనవసరంగా ప్రెస్ చేసేసి దాన్ని తీయాల్సినంత అవసరం అయితే ఏం లేదు. మేము రిమూవ్ చేసుకుంటాం అంటే కనుక దాన్ని జస్ట్ మనం పిండితే ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది. సో అలా అయినా కూడా మీరు చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను మొత్తం కూడా దీన్ని తురుముకొని మీకు చూపిస్తాను. వీడియోని అయితే చూస్తూనే ఉండండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న గంట సింబల్ పై ప్రెస్ చేసేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నన్ను అయితే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని కూడా అంతే కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేనైతే మొత్తం సొరకాయని ఇలా తురిమేసేసుకున్నాను. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి నేను కింద చెప్పాను కదా, షుగర్ అనేది మనకి ఎలా మనం తీసుకోవాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్పుతో నేను 2 cups ఈ సొరకాయ తురుమును తీసుకున్నట్లయితే కనుక ఇదే కప్పుతో 1 cup షుగర్ అయితే మనకి స్వీట్నెస్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. సో లేదు మాకు కొంచెం అడిషనల్ గా కావాలి అంటే యాడ్ చేసేసుకోండి. సొరకాయ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు, అంతేకాకుండా దాన్ని ఎలా కట్ చేయాలనే ప్రాసెస్ అయితే ఇప్పటిదాకా మనం చూసాము. సో ఇప్పుడు మనం సొరకాయ హల్వాని ఎలా చేయాలో చూసేద్దామా మరి, వచ్చేసేయండి. ఇంకెందుకండి ఆలస్యం, సొరకాయ హల్వా ఎలా చేయాలో చూసేద్దామా మరి, వచ్చేసేయండి. సో సొరకాయ హల్వా స్టార్ట్ చేసేద్దామా మరి. సో నేనైతే స్టవ్ వెలిగించుకున్నాను. దీంట్లో నేను 1 స్పూన్ ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా మీకు కావాల్సినంత ఘీని అయితే యాడ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఈ మధ్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక సమస్య బాగా
బాధ పెడుతుంది. ఆ సమస్య ఏంటి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తెల్ల జుట్టుతో చాలా బాధపడుతున్నారు. దానికి సొల్యూషన్ ఏంటి అని చాలా మంది గూగుల్లోనూ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని చాలా మంది సలహాలు అడుగుతా ఉన్నారు, కానీ ఎవరు చెప్పని టిప్పు. అంతేకాకుండా చాలా మందికి తెలియలేదు. ఇదేంటంటే మనకి ఈ సొరకాయ ఉంటది కదండి, ఈ సొరకాయ మనం మిక్స్ చేసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగితే కనుక ఇప్పటిదాకా వచ్చిన తెల్ల జుట్టు కొంచెంలో కొంచెం నల్లగా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి మీకు తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయనేసి మనకి చాలా పెద్ద పెద్ద మంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. సో ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ నేను దాన్ని పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో మనకి డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. సో నేను ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇందాక ఆల్రెడీ గీ యాడ్ చేసుకున్నాం కదండి, ఇందులో ఆ గీలోనే మనం ఏదైతే దీన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో ఇలా మనం ఒక 5 minutes కనుక దీన్ని చక్కగా కలదిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక సాఫ్ట్గా వస్తుంది. సో అంతేకాకుండా పచ్చి వాసన కూడా పోతుంది మనకి. అప్పుడు ఇదైతే చక్కగా మనకి హల్వా చేయడానికి రెడీ అవుతున్నట్లు. సో ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇంకొక పొయ్యి మీద పాలు అయితే కాగపెడతాను, అది కూడా చూసేసేయండి. సో ఇందాక చెప్పాను కదండి, పాలు కాచి చల్లార్చి తీసుకోవాలి, లేదు వేడిగా తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఈ స్వీట్ లో చాలా మంది పాలు విరుగుతున్నాయి, ఎలా దానికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. మీరు కనుక పాలని వేడి ఆరిపోయిన తర్వాత కనుక తీసుకున్నట్లయితే మీకు విరగడం అనేది ఉండదు. సో నేను ఇలా ఏంటంటే దీన్ని సిమ్ లో పెట్టి కనుక మీరు ఈ ఏదైతే మన బాటిల్ గార్డ్ ఉంటుందో దాని ఫ్రైని సిమ్ లో పెట్టి కనుక ఇలా ఫ్రై చేసుకుంటా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అంతేకాకుండా తొందరగా ఇది సాఫ్ట్నెస్ అనేది రాదు. హై ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసుకుందాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొక స్టవ్ మీద పాలు కాగపెడుతున్నాను. యాక్చువల్లీ ఇది ముందే కాగబెట్టుకొని ఉండాలి, బట్ నేను మీకు వీడియోలో తెలియాలి కాబట్టి ఇలా చూపిద్దాం అనేసి నేను ఇలా ఇప్పుడు కాగబెడుతున్నాను అనమాట. సో పాలు తీసేసుకొని ఇలా కాగబెట్టేసేసుకోండి. పాలు మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి. ఇందాక నేను చెప్పాను కదా, అదే విధంగా అదే కప్పుతో మనం ఒక కప్పు షుగర్ వేసినట్లయితే ఒక కప్పు పాలు అయితే మనకి సరిపోతాయి. సో మనకి వాటర్ అనేది సపరేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటామండి ఈ తురుములో. సో నేను చెప్పాను కదా, వాటర్ అనేది మనం విడి చేయక్కర్లేదు అనేసి. వాటర్ విడిగా చేయకుండా ఇలా చక్కగా మనం పొయ్యి మీదే ఒక 5 minutes ఎక్స్ట్రా కనుక పెట్టుకున్నట్లయితే మనకి హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఎక్కడ పోవండి, ఇందులోనే ఉంటాయి. సో దానికోసమని అంతకు మించి ఏం లేదు. ఇది మనకి పచ్చి స్మెల్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకి దీన్ని మనం షుగర్ యాడ్ చేసేసుకొని చక్కగా పాలు యాడ్ చేసేసుకొని మొత్తం చేసేసుకోవచ్చు. జనరల్గా నేను అందరూ ఎలా చెప్తారు నాకు తెలియదండి, నేనైతే ప్రతి ఒక్క స్వీట్ చేసేటప్పుడు ఇలా చెప్తా ఉంటాను. సో ఇదేంటంటే నాకు ఒక ట్రిక్ లాగా అనిపిస్తుంది. మనం ఇలా చేసేటప్పుడు ఏదైనా సరే హల్వా చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో గీ ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలిదిప్పుకుంటా ఉంటేనండి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో మీరు మాత్రం ఇది మర్చిపోకుండా ఫాలో అవ్వండి. సో పాలు కూడా వచ్చేసారా పొంగిపోయింది. సో పాలు కూడా రెడీ అయిపోయింది. ఇంకొక పంగు రంగాల్ని పాలు కూడా కట్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసే చక్కగా పాలు ఆరిపోతాయి. ఈ లోపు మనకి ఇది అయిపోయేసరికి ఇందాక చెప్పాను కదండి, ఇది మనకి పచ్చివాసన పోయి చక్కగా సాఫ్ట్ గా అవుతుందని. సో ఈ టైప్ లో వస్తే సరిపోతుంది, మనకి ఇంతకంటే ఏం అవసరం లేదు. మనం ఏదైతే కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నామో పాలు, ఆ పాలని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ ఏం అవసరం లేదండి, చెప్పాను కదా, ఒక కప్పు షుగర్ అలానే ఒక కప్పు మిల్క్ కూడా సరిపోతుంది అనేసి. అయితే జనరల్ గా చాలా మంది పాలు ఇరిగిపోతున్నాయని అడుగుతా ఉన్నారండి. పాలు ఇరిగిపోతేనే మనకి ఈ హల్వాకి టేస్ట్ చాలా బాగుంటుంది. సొరకాయ హల్వా అనేది టేస్ట్ ఏంటంటే మనకి పాలు నార్మల్గా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. బట్ ఇది మనకి పాలు ఇరిగిపోవడం వల్ల మనకి కోవా లాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగరు అంతేకాకుండా ఇవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా కొలతలతో కనుక చేస్తే అసలు అమృతం అండి, అంత బాగుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. ఎటువంటి
డౌట్ లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. పర్ఫెక్ట్గా నేను ఏదైతే చెప్పానో, ఏదైతే ప్రాసెస్ చెప్పి ఆ కొలతలు పాటించానో అదే కొలతలు కనుక మీరు పాటిస్తే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నేను పాలు యాడ్ చేశాను కదా, సో పాలు యాడ్ చేసిన తర్వాత అలా లైట్గా తిప్పేసేసేయండి. అలా కలితిప్పుకుంటూ ఉండి కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 2-3 minutes దాన్ని చక్కగా మనకి ఉడకనివ్వండి. మనకి పప్పుని కనుక మనం ఎలా ఉడకపెడతామో ఆ టైప్లో దీన్ని కూడా చక్కగా ఉడకనిస్తే మనకేంటంటే చక్కగా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తురుము మాత్రం దయచేసి పెద్దగా తురుముకోవద్దండి, చిన్నగానే తురుమండి. కొంచెం కష్టపడినా సరే టేస్ట్ మాత్రం ఎండ్ ఆఫ్ ది ఎండింగ్ బాగుంటుంది. సో అదనమాట. ఒకవేళ మీరు ఇది మనకి ఉడికిందా లేదా అనేసి మనం ఎలా తెలుసుకోవాలి అనే డౌట్ ఉంటే కనుక మనం రైస్ని ఉడికించేటప్పుడు అది ఉడికిందా లేదా అనేసి మనం ఒక మెతుకు తీసుకుని ఎలా చెక్ చేసుకుంటామో ఇది కూడా అంతే అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కొంచెం చెక్ చేయండి. ఎంత మంచిగా ఉడికి ఆ పచ్చివాసన వాటర్ అంతా పోతే మనకి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 10-15 minutes కనుక మీరు చక్కగా టైం స్పెండ్ చేసి ఏవి చేయకుండా దీని మీద ఫోకస్ పెట్టి కనుక చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసాం కదండి, నేనైతే పాలు యాడ్ చేసిన 2-3 minutes తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట. సో మీరు చెక్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పాను కదా, సో మనం రైస్ లాగానే దీన్ని కూడా టెస్ట్ చేయండి. సో నేను చూపిస్తున్నట్లుగా ఆ విధంగా ప్రిపేర్ అయితే కనుక మనకి హల్వాకి సిద్ధంగా ఉన్నట్లండి. సో ఇప్పుడు మీరు ఇలాచి అంతేకాకుండా షుగర్ యాడ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది అనమాట. సో నేను అలా ఒక 2-3 minutes తిప్పేసి ఏదైతే మీకు చెప్పానో కొలతలతో ఆ కొలతల ప్రకారం షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా అనమాట. అన్ఫార్చునేట్లీ ఈ మైక్లో ఛార్జింగ్ అయిపోయిందో ఏమో, నేను కూడా చూసుకోలేదు, వాయిస్ ఇక్కడ నుంచి రికార్డ్ అవ్వలేదు అనమాట. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ చూసుకున్నట్లయితే నేను షుగర్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కొలత లేకుండా యాడ్ చేస్తున్నాను. సో మీకు కనుక డౌట్ ఉన్నట్లయితే 2 cups సొరకాయ తురుముకి 1 cup షుగర్, అంతేకాకుండా 1 cup మిల్క్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయండి. నెక్స్ట్ వచ్చి ఇలాచీ పౌడర్ మీరు ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. పౌడర్ ఉంటే కనుక బాగుంటుంది, మనం దంచుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. పౌడర్ అవైలబుల్గా లేని వాళ్ళు ఇలాచీని చక్కగా దంచేసుకొని వేసేసుకోండి. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటే కనుక బాగుంటుంది. ఎండింగ్లో ఫినిషింగ్ టచింగ్ కోసం ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు. సో అదనమాట. వీడియోని అయితే చూస్తూనే ఉండండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా నేను ఫర్దర్గా కొన్ని చేద్దామనేసి అనుకుంటున్నాను మన ఛానల్లో. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి, సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి. సో మీరందరూ తప్పకుండా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. సో అదనమాట. నేను ఈ హల్వాని చాలా ఇంట్రెస్టింగ్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ రిజల్ట్ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఈ వీడియో నెక్స్ట్ డే ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవాళ కూడా మా ఇంట్లో హల్వాని అయితే ప్రిపేర్ చేశారు. సో నేను అదే సేమ్ హల్వాని మళ్ళీ నెక్స్ట్ డే చేసి తిన్నాను అనమాట. నాకు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది అనమాట. సో ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడైతే ఇలాచీని యాడ్ చేశాను. అంతేకాకుండా మీరు షుగర్ యాడ్ చేసుకున్నాక కూడా ఇంకొకసారి ఏదైతే మనం ఘీ తీసుకుంటామో ఆ ఘీని కొంచెం మళ్ళీ యాడ్ చేయండి. అలా యాడ్ చేస్తూ ఉంటే ఏ ఫ్లేవర్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఎండింగ్ వరకు. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అదనమాట. ఇకపోతే మన ఛానల్కి చెప్పాను కదండి 1200 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో నేను టెస్ట్ చేశాను కదా షుగర్ స్వీట్నెస్ సరిపోయిందా లేదా అనేసి. సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏమైనా స్వీట్నెస్ సరిపోతుందా లేదా అని డౌట్ ఉంటే, లేదంటే అడిషనల్గా కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. సో అదనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫైనల్ ఫినిషింగ్ టచింగ్ వచ్చేసాను అనమాట. అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి గీని అయితే యాడ్ చేసేసాను. సో అంతేకాకుండా ఫైనల్గా ఇలాచీ మాత్రం అస్సలకి స్కిప్ చేయొద్దండి. మీకు నచ్చకపోతే తప్పితే ఇలాచీ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ స్మెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దానికోసం కంపల్సరీ యాడ్ చేయండి. సో మీరు ఎవరైతే సొరకాయ తినరో కర్రీ కానీ ఇంకా అలా మనకి సొరకాయలు చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి, అదేది తినని వాళ్ళు ఇలా సొరకాయ హల్వా కనుక చేసుకొని తింటే ఎవరైనా సరే వదలకుండా తినాల్సిందే. సో నేను సొరకాయ హల్వాని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చెప్పేశాను అనమాట. మనకి ఒక 10-15 minutes టైంలోనే మనం చేసేసుకోవచ్చు ఇదంతా కూడా. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశానండి.
చూశారు కదండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దామా మరి. చూశారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా 5 minutesలో సొరకాయ హల్వా ఎలా చేయాలో చూసాము. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దామా. సొరకాయ హల్వా అయితే చాలా వేడిగా నన్ను ఎప్పుడు నా నోట్లోకి వెళ్ళిపోతుందా అన్నట్లు ఉందన్నమాట. సో ఒక్క స్పూన్ అలా నోట్లో పెట్టుకున్నానా, ఇక ఏమైనా ఉందా అండి, అసలు అమృతం తిన్నట్లే ఉందన్నమాట. ఎవరికైనా మీరు ఒక కప్పు ఇచ్చారు అంటే, ఒక కప్పు స్వీట్ బౌల్ కనుక ఇచ్చారు అంటే, ఒక కప్పేనా ఇంకొక కప్పు ఇవ్వచ్చు కదా అంటారనమాట. సో అంత బాగుంది. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్వీట్ పెడితే కనుక వాళ్ళు మళ్ళీ కావాలంటారనమాట. అంతా బాగుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ పై ప్రెస్ చేయండి. నేను మీ వెంకట్, వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నన్ను మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.